ఒక పువ్వు కొనాలన్నా ఇల్లు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అవును, ఇది నిజంగా జరిగింది. 1630s టైం నెదర్లాండ్ దేశంలో ఈ తులిప్స్ అని పిలిచే ఈ ఒక్క పువ్వు ధర ఒక ఇంటి కన్నా ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలకి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇవి ఒక్క పువ్వు పూయాలంటే చాలా టైం పడుతుంది. పూసినా చాలా తక్కువ సంఖ్యలో పూయడం, చూడటానికి అట్రాక్టివ్ గా ఉండడం వల్ల ఆ పూలని ఒక స్టేటస్ సింబల్ గా రిచ్ పీపుల్స్ కొని వాళ్ళ ఇంటి ముందు పెంచడం చేసేవారు. అలా ఎన్ని పూలు ఇంటి ముందు ఉంటే అంత రిచ్ అని అనుకోవడం వల్ల ఆ పూలకు డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే వాళ్ళ ఆస్తులు ఇల్లు అమ్మి మరి ఒక పువ్వుని కొని అది డబల్ రేట్ అయ్యాక అమ్ముకుందామని కొన్న వాళ్ళు ఉన్నారంట. అయితే ఎంతలా పెరిగినా ఎక్కడో చోట అది కింద పడాల్సిందే కదా. ఒకతను ఈ పువ్వును ఉన్న మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువకే అమ్మేశాక అందరూ అది గమనించి ఇక్కడ నుంచి ఈ పువ్వు రేట్ పడిపోతుందేమో అని భయపడి అందరూ ఆ పువ్వుని అమ్మడం స్టార్ట్ చేశారు. అలా అమాంతం పైకి లేని గ్రాఫ్ మళ్ళీ పాతలానికి పడిపోయింది. ఒక ఇల్లు వాల్యూ ఉండే పువ్వుల రేట్ అమాంతంగా ఒక బిస్కెట్ రేట్ వరకు పడిపోయి ఎంతో మందికి ఆస్తులు పోయేలా చేసి రోడ్న పడేలా చేసింది. అండ్ హిస్టరీలో చూస్తే దీన్ని ఫస్ట్ ఫైనాన్షియల్ క్రాష్ గా, ఫస్ట్ మార్కెటింగ్ బబుల్ ఫాల్ గా పిలుస్తారు.